హాయ్ అండి. కార్తీక మాసం చివరికి రాగానే మనందరికీ గుర్తు వచ్చే కథ పోలి స్వర్గం. ఇంతకీ ఎవరి పోలి, ఆమె వెనుకున్న కథ ఏంటి, దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆచారాన్ని పాటించాలన్న మనసున్నప్పుడు మార్గం దానంతటదే కనిపిస్తుందని, భగవంతుని కొలవడానికి కావాల్సింది శ్రద్ధే కానీ ఆడంబరాలు కాదని, అన్నిటికీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు కొరకావని ఈ పోలి స్వర్గం కథ చెప్తుంది. ఆ కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పోలి స్వర్గం అచ్చం తెలుగింటి మహిళ కథ. పూర్వం కృష్ణానది తీరంలోని ఒక గ్రామంలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేదట. ఆ కుటుంబంలో 5 కోడళ్ళు ఉండేవాళ్ళంట. వారిలోని చిన్న కోడలే ఈ పోలి. ఆమెకు చిన్నతనం నుంచే పూజలు, దేవుడు అంటే ఎనలేని భక్తట. కానీ అదే భక్తి ఆమె అత్తగారికి నచ్చేది కాదంట. తనలాంటి మహాభక్తురాలు వేరొకరు లేరని, ఆచారాలను పాటించే హక్కు ఆమెకే ఉందని వాళ్ళ అత్తగారికి అహంభావమట. అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదని మిగతా కోడళ్ళందరినీ వెంటబెట్టుకొని నదీ స్నానానికి వెళ్ళి నదిలో స్నానం చేసి దీపాలను వెలిగించి నదిలో దీపాలను వదిలేసి వచ్చేదట. ఈలోగా ఇంట్లో ఉన్న చిన్న కోడలు ఇంట్లో దీపారాధన చేస్తుందేమో, దీపం పెడుతుందేమో అన్న అనుమానంతో అవసరమైన సామానంతా ఇంట్లో అందుబాటులో లేకుండా జాగ్రత్త పడి వెళ్ళేదట. అయితే పోలి దీపం పెట్టకుండా అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగలేదట. ఎన్ని ఆటంకాలు వచ్చినా, అత్తగారు ఎన్ని ఆటంకాలను కల్పించినా పోలి కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించేదట. పెరట్లోని పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకొని దానితో వత్తించేసి కవ్వానికి ఉన్న వెన్నెను తీసుకొని ఆ దీపాన్ని వెలిగించుకునేదట. ఆ దీపం కూడా ఎవ్వరికీ కనిపించకుండా దానిపై ఒక బుట్టను బోర్లించేదంట. ఇలా ఈ కార్తీక మాసమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించిందంట పోలి. చివరికి మార్గశిర అమావాస్య రోజు రానే వచ్చిందట. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎంత కష్టమైనా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవతలందరూ ముచ్చటపడ్డారట. వెంటనే ఆమెను స్వర్గానికి తీసుకెళ్లేందుకు పుష్పక విమానం వచ్చిందంట. తెలుగునాట మహిళలంతా పోలిని తలుచుకుంటూ ఉదయాన్నే అరటి దొప్పల్లో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. ఇలా వదిలిన అరటి దీపాలను చూస్తూ పోలిని తలుచుకుంటారు, పోలి కథని స్మరించుకుంటారు. కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా ఈ రోజున 33 వత్తులతో దీపం వెలిగించి నీటిలో వదిలితే ఆ మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందట. వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని లేదా స్వయం పాకాన్ని దానం చేస్తారు. చాలామంది ఈ దీపాలను అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే పాడ్యమి రోజున, అంటే మార్గశిర మాసం ప్రారంభమైన తర్వాత వచ్చే మొదటి పాడ్యమి రోజున వెలిగించుకుంటారు. అందుకే దీన్ని పోలి పాడ్యమి అంటారు. ఇది పోలి స్వర్గం కథ. భగవంతుని కొలవడానికి కావాల్సింది శ్రద్ధే కానీ ఆడంబరాలు కాదని, అలాగే ఒకరి మీద ఈర్ష్యతో చేసిన భక్తి పూజ దేవుడు స్వీకరించడని, అలాగే నిష్కల్మషమైన మనస్సుతో చేసిన పూజని భగవంతుడు అన్ని వేళలా స్వీకరిస్తాడనేది ఈ కథ యొక్క అర్థం.